సాయంకాలం 5 అవుతుందండి. 4 పెసరపప్పు నానేసాను. పెసర గారెలు చేసుకోవడానికి ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాను. ఒక గంట టైం సరిపోతుంది నానటానికి పెసరపప్పుకి. మిక్సీకి వేసేసుకున్నానండి. మరీ మెత్తగా వేయనవసరం లేదు, ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. చూసారుగా పరగ్గా. దీనిలో వేసుకోవటానికి పెద్దఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఉప్పు పెసరపప్పులో మిక్సీకి వేసుకున్నప్పుడు వేసేసుకున్నాను. ఇప్పుడు పచ్చిగా మిక్సీకి వేసుకుంటాను. వీటిని ఇలా వేసుకోవాలండి. మిక్సీకి మొత్తం కలిపేసుకోవాలి. వేడి వేడి పెసర గారెలు రెడీ అయిపోయాయండి. దీనిలోకి ఏమి అయిన అవసరం లేదండి. కొత్తిమీర, కరివేపాకు లాంటి అసలు ఏం అవసరం లేదండి. మనం ఇట్లా చేసుకుంటేనే పెసర గారెలు తిన్న ఫీలింగ్ కలుగుతుంది మనకు. చాలా బాగుంటాయండి. వేడి వేడిగా చాలా తొందరగా అయిపోతాయి.